ఏంటి 50% వరకు తగ్గింపా? అవును మరి, మన గాయత్రి రెడ్డి సిల్క్స్ వీవర్ సేల్ లో. హాయ్, వెల్కమ్ టు మై షో. సంజయ్ సార్ నమస్తే. నమస్తే 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 సార్, చాలా సంవత్సరాలుగా ఇండస్ట్రీలో మిమ్మల్ని చూస్తున్నాము. అవును. ఎప్పుడూ కాంట్రవర్సీ లేని మనిషి మీరు. అయితే ఈరోజు పోలీస్ కంప్లైంట్ మూవీ చాలా అద్భుతంగా ట్రైలర్ టీజర్ రిలీజ్ చేసుకున్నారు. ప్రమోషన్ కంటెంట్ చాలా బాగా రీచ్ అవుతుంది. సినిమా అద్భుతంగా చాలా థియేటర్లో రిలీజ్ అవుతుంది. అంతా హ్యాపీగా నడిచిపోతున్న ఈ సమయంలో ఈ గొడవ ఏంటి సార్ వరలక్ష్మి గారితో? వరలక్ష్మి లాంటి వాళ్ళు లక్షల లక్షలు డబ్బులు తీసుకొని మా సినిమా ఫస్ట్ హాఫ్ డబ్బింగ్ చెప్పేసి ఆవిడ సినిమా కోసం 3 నెలలు మా సినిమాకి డబ్బింగ్కి రాకుండా 3 నెలలు ఏడిపించారు. సెకండ్ హాఫ్ చెప్పడానికి 3 months పట్టిందండి. ఈలోపు ఆవిడ సరస్వతి అని ఒక సినిమా షూటింగ్ డైరెక్షన్ చేసేసారు, సినిమా తీసేసుకున్నారు. ఆవిడ సినిమా మా సినిమా కాదా అంటే మండే రోజు మొన్న అడుక్కున్నా నేను, ప్లీజ్ అమ్మా రండి, నాకు టైం లేదు, నేను ఉండను అంటే ఏంటి, డబ్బులు తీసుకున్నారుగా. మీ దగ్గర నుంచి ఇన్ని రోజుల్లో ఎప్పుడు మేము చూసింది కాదు ఇది. కరెక్ట్. యాక్చువల్గా నేను ప్లాన్ చేసింది కాదు, నేను చెప్పాలంటే ఏదో గొడవ చేయాలి, తర్వాత మన సినిమా కోసం దీన్ని హైప్ చేయాలని కూడా ఆలోచన అయితే లేదు. అంటే ఈ క్షణం దాకా ఏమన్నా ప్రెస్ మీట్ పెట్టే క్షణం దాకా కూడా నిన్న. అండ్ కాకపోతే ఏంటంటే చాలా పెద్ద సినిమా అంటే నా కెరీర్లో పెద్ద సినిమా అవ్వటం అంటే వరలక్ష్మి గారు, తర్వాత నవీన్ చంద్ర గారు, రాగిణి ద్వివేది, తర్వాత ఆదిత్య ఓము, అంటే చాలా మంది, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, 52 మంది ఆర్టిస్టులతోటి చాలా పెద్ద సినిమా, పెద్ద స్కేల్లో చేస్తున్న సమయంలో దీన్ని ఎలాగైనా జనాల్లోకి తీసుకెళ్ళాలి, మంచి సినిమా కదా అని చెప్పేసి ఒక డిసెంబర్కి సినిమా అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. డిసెంబర్లో టీజర్ లాంచ్ చేసాం. టీజర్ లాంచ్ చేసినప్పుడు వరలక్ష్మి గారు ఏంటంటే యాక్టర్స్గా చాలా మంచి యాక్టర్స్, అందులో డౌట్ ఏం లేదు. అండ్ షూటింగ్ లొకేషన్కి రావటం, లొకేషన్లో సపోర్ట్ చేయడం కూడా చాలా అద్భుతంగా చేశారు. ఎందుకనంటే ఆవిడ టైం అంటే ఫస్ట్ డే ఆఫ్ షూటింగ్ అంతకుముందు ఎవరో వచ్చి చెప్పారన్నమాట, లేడీ బాలయ్య ఆవిడతో మీరు జాగ్రత్తగా చేయాలి సార్ అంటే, ఏంటి ప్రాబ్లం అంటే, ఏం లేదు ఆవిడ ఇన్ టైంలో వస్తారు, ఆ టైంకి మనం హ్యాపీగా ఆవిడ షూట్ చేస్తే చాలా కంఫర్ట్గా ఉంటారు అని చెప్పేసానంటే, సరే అన్న. అది ప్రాబ్లం కూడా కాదు, మంచి విషయం. సరే మంచి విషయం కదా, చాలా బాగుంటుంది ఇన్ టైంలో రావటం అని అంటే, ఫస్ట్ డే ఆఫ్ షూట్ చెన్నై నుంచి ఫోన్ చేసి, సార్ నేను చెన్నైలో ఉన్నాను, ఎన్ని గంటలకు రావాలి అని అడిగారు. అడిగితే అమ్మ మీరు 8:30కి కెమెరా ముందు ఉంటే సరిపోద్ది అన్న. అంటే మేము లొకేషన్కి వెళ్ళే లోపల 7:30కి రీచ్ అయ్యాము. 7కి రీచ్ అయ్యాము. యాక్చువల్గా 7కి రీచ్ అయితే వాళ్ళ మేడం వాళ్ళ టీం అంతా వచ్చిన్నారు. వస్తే ఏంటి మీరు ఆల్రెడీ అప్పుడే వచ్చేసారు, మేడం ఇంకా రావాలి కదా అని అంటే, లేదు సార్ మేడం ఇంటికి వెళ్ళలేదు, చెన్నై నుంచి ఫ్లైట్ డైరెక్ట్గా వచ్చి లొకేషన్ చాలా దూరం కదా, ఇంటికి వెళ్ళి రెడీ రావడానికి లేట్ అవుద్ది. అండ్ 8:30కి డైరెక్టర్ గారికి మాట ఇచ్చిన ప్రకారం 8:30కి నేను కెమెరా ముందు ఉండలేను అని ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా వచ్చారు లొకేషన్కి వచ్చి క్యారవాన్లో పడుకొని ఆ గంట రెస్ట్ తీసుకొని 7:30కి అంతా రెడీ అయిపోయారు. నేను షాక్ అయినది ఏంటి, క్యారవాన్లో ఉండటం ఏంటంటే అక్కడ మళ్ళీ ఇంటికి వెళ్ళి రావడం లేట్ అవుద్ది అని అంటే, వెళ్ళి పలకరిస్తే ఆవిడ చెప్తే అప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. అది కమిట్మెంట్, సూపర్ కమిట్మెంట్. అండ్ 8:30 అంటే 8:25 లోపు విత్ మేకప్ తను ఏదైతే మనం అనుకున్నామో దాని గెటప్లోకి మారిపోయి వాళ్ళ అసిస్టెంట్ని పంపించి రెడీ అండి. అలాగా ఒకరోజు కాదు, దాదాపు 45 రోజులు షూటింగ్ చేసాం. ప్రతిరోజు అంటే టైం అంటే టైం ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తారు, రేపు ఎన్ని గంటలకు రావాలి అని అంటే అన్ని గంటలకు వస్తారు, రెడీ అవుతారు. అంత బ్రహ్మాండంగా జరిగింది అసలు నిజం చెప్పాలంటే. మా షూటింగ్లోనే యాక్సిడెంట్ అయ్యింది. యాక్సిడెంట్ అంటే ఫైట్లో ఒక చిన్న అనుకొని దీంతో ఆవిడకి ఒక వేలు విరిగిపోవటం, దానివల్ల ఒక 1.5-2 months షూటింగ్ ఆగిపోవటం, తర్వాత మళ్ళీ లేట్ అయిపోతే ఇబ్బంది పడిపోతారన్న దీంతో ఆవిడే మళ్ళీ నేను యాక్ట్ చేస్తాను పర్లేదండి అని చెప్పేసి సపోర్ట్ చేయడం, ఆవిడకి తగ్గట్టుగా మళ్ళీ స్క్రిప్ట్లో ఉన్న చిన్న మార్పు చేసేసుకొని మాట్లాడుకొని ఒక చేతి కట్టుకున్నట్టు, అంటే చేతికి బ్యాండేజ్ ఉండి దాంతో వచ్చింది కథలో భాగంగా. యాక్చువల్గా వరలక్ష్మి గారు చేస్తున్న దీంట్లో ఇది కొత్త కథ అంటే ఆవిడ రెగ్యులర్గా మనకి జయమ్మ ఇవన్నీ క్యారెక్టరేషన్స్ అందరికీ తెలుసు, వీరసింహారెడ్డి కానివ్వండి, లేదంటే అంతకుముందు మన రవితేజ గారి సినిమాలో జయమ్మ క్యారెక్టర్ కానీ అవన్నీ కూడా డిఫరెంట్గా ఉండడంతో పాటు ఆవిడ విలనీ లుక్తో చేసిన ఇది. సో ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ఆవిడ హీరోయిన్గా చేయటం
అండ్ ఒక హ్యూమరస్ టచ్ కూడా హ్యూమరస్ కనిపిస్తుంది. టచ్తో ఉన్నటువంటి క్యారెక్టర్ది అవును. రీల్స్ వరలక్ష్మి. ఉమ్. సో ఆ క్యారెక్టర్లోకి పరకాయ ప్రవేశం చేసి కామెడీ చేయడం అనేది చాలా కష్టం. అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసాం కదా మనం, ఆవిడ చేసింది బాగా చేసింది బ్రహ్మాండంగా. సో ఇబ్బంది అవుద్ది అన్న దీంతో చేతి కట్టుకొని వచ్చి యాక్ట్ చేశారు. ఉమ్. చేతి కట్టు అంటే ఒరిజినల్ బ్యాండేజ్, దానికి చిన్న రీల్స్ ఎలాగూ ఇది కాబట్టి రీల్స్ చేసి అలవాటు ఉంది కాబట్టి అన్న కథలను మనం మార్పు చేసుకున్నాం. ఉమ్. చాలా బ్రహ్మాండంగా జరిగిపోయింది. అదైతే ఎలాంటి కాంట్రవర్సీ లేదు అండ్ ఎలాంటి ఇబ్బంది లేదు. బాగా చేశారు, తన క్యారెక్టర్ తను చేసుకున్నారు. కాకపోతే ఏంటంటే తన తర్వాత మనకు షూటింగ్ ఎంత చేసాము, ఎంత కష్టపడ్డాం, ఏం తిన్నాం అనేది జనాలకి అనవసరం. అంతే కదా. ఎంత ఖర్చు పెట్టాం, ఎలా ఉన్నాం అనేది అది జనాలకి అనవసరం. కానీ ప్రమోషన్ ఎలా చేసాం, మన సినిమా పోలీస్ కంప్లైంట్ కానివ్వండి, ఏ సినిమా కానీ ఆ సినిమా జనాల్లోకి ఎలా తీసుకెళ్తాం అనేది మెయిన్. అంతే. అది 10 కోట్ల సినిమా చేస్తామా, లేకపోతే 100 కోట్లతో సినిమా చేస్తున్నామా, ₹1 కోట్లతో సినిమా చేస్తున్నాం అనేది ఎదిగే తప్పడం లేదు సార్. అంతే. ఎలా ప్రమోషన్ కోసం ఎలా ప్రమోషన్ చేస్తున్నాం అనేది మెయిన్ అయ్యింది. సో కాకపోతే ఏంటంటే అప్పుడు ఒక 4-5 నెలల నుంచి, అంటే డిసెంబర్ తర్వాత మళ్ళీ ప్రమోషన్ చేద్దామంటే అసలు కుదరలేదు. వరలక్ష్మి గారు కూడా డేట్ ఇవ్వకపోవడం, రకరకాల కారణాలు, ఇమీడియట్గా ఆన్సర్ చేయకపోవటం. సో దాంతో మేము కూడా ప్రెస్ మీట్స్ అన్నీ ఇలా మార్చుకుంటూ రావటం. అండ్ చివరికి రిలీజ్ అన్న టైంలోకి ఏంటంటే మా అదృష్టం కొద్దీ సినిమా చూసి, అంటే ఈ మధ్యకాలంలో సినిమాలు రిలీజ్ చేయాలంటే ఎంత కష్టంగా ఉందంటే ఎవరు డబ్బులు పెట్టి కొనటం లేదు, ఎవరు డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఎదురిచ్చి రిలీజ్ చేస్తున్న సందర్భంలో ఈ సినిమా చూసి నచ్చి తీసుకున్నారు. తీసుకున్నప్పుడు దాదాపు 350-400 థియేటర్ రిలీజ్ అవుతుంది, సెట్ అవుతుంది అనేది మనకు అంచనా వచ్చింది. ఆ అంచనా వచ్చినప్పుడు ప్రొడక్షన్ పరంగా మనం ఏం చేయాలి అంటే ఇంకొంచెం ప్రమోట్ చేస్తే మనకి డబ్బులు వస్తాయి, ఆ కొన్నవాడికి మనం నమ్మి తీసుకున్న వాళ్ళకి డబ్బులు వస్తాయని ఒక దీంతో నేను ఆరాటపడుతూ ఉన్నాను. వాళ్ళకి డబ్బులు రావాలి, మనకి డబ్బులు రావాలి, ఫేమ్ రావాలి అని అంటే మనం చెప్తే సరిపోదు, మన మాటలతో చెప్తే సరిపోదు. ఆర్టిస్టులు గ్లామరు లేదంటే ఫేమ్ ఇదంతా ఉంటే బాగుంటుంది అన్న దాని మీదనే చాలా ప్రయత్నం చేసాం. చాలా ప్రయత్నం చేసిన టైంలో ఏమైందంటే ఆవిడ స్పందించకపోవడానికి కారణం మరి మిస్కమ్యూనికేషన్ ఏంటి అనేది మనకు ఇంతవరకు అర్థం కాలేదు. ఇక్కడ మనం మెసేజ్ అయితే పెట్టాం, దానికి ఆన్సర్ ఇవ్వలేదు ఆ టైంలో. ఎన్ని నెలల నుంచి సార్? ఒక ఏప్రిల్, మే, జూన్, అంటే 3 నెలల వరకు. 3 నెలల నుంచి రిప్లై రాలేదు. రాకపోవడంతో సరే అని చెప్పేసి మనకు బాధ అనిపించింది. ఆ టైంకి అయితే ఆ సందర్భానికి ఆవిడ స్పందించలేని దీంతో నేనేం చేశానంటే సరే నా బాధ నాది, మన సినిమా ముందుకు వెళ్ళాలి కాబట్టి ప్రమోషన్ కోసం పెట్టుకొని మొదలుపెట్టాం అనమాట. సరే చేద్దాము, మన ప్రయత్నం మనం చేద్దామని చెప్పేసి 31st ఒకసారి చేసాం. యాక్చువల్గా మే 31st కూడా చేసినప్పుడు ఎవరు అడిగారంటే మనం కావాలని వచ్చిన ఇదేం కాదు, ఎవరు అడిగారు ఎందుకు రావట్లేదు మీరు ప్రమోషన్ అంటే మెయిన్ లీడ్ వరలక్ష్మి గారు ఖచ్చితంగా అడుగుతారు. ఎందుకంటే మీరు పోస్టర్ల మీద మొత్తం వారి ఫోటోనే వేస్తున్నారు. ఆవిడే హీరోయిన్ కాబట్టి అడిగారు ఎందుకు రావట్లేదు, మీకు ఏమైనా గొడవలు ఉన్నాయా, లేదంటే మీరు డబ్బులు ఇవ్వలేదు లాంటిది వచ్చినప్పుడు నేను దానికి అప్పుడు స్పందించాను. ఏంటంటే వేరే ఏమి అసలు ఇదేం చేయలేదు. ఏంటంటే రావాలి, యాక్చువల్గా అడిగామంటే రాలేదు, 5 days ప్రమోషన్కి ఇవ్వాలి, కానీ ఒకరోజు వచ్చారు, కానీ మిగతా 4 రోజుల్లో రావాలి, సరే 12వ తారీఖు వరకు టైం ఉంది కదా అని చెప్పేసి నేను అన్న తర్వాత అక్కడి నుంచి మళ్ళీ 31 అయింది, 1, 2, 3, 4 ఎప్పుడు తీసుకుందాము టైము అని అంటే కుదరలేదు. టైం ఇవ్వలేదు వరలక్ష్మి గారు. ఇవ్వలేనప్పుడు సరే అని చెప్పేసి 10వ తారీఖు అంటే 2 రోజుల ముందు కనీసం మనం ప్రమోషన్ చేయాలి, ఎందుకంటే ఖచ్చితంగా థియేటర్స్కి రీచ్ అవ్వాలి కాబట్టి సినిమాకి సంబంధించిన ప్రమోషన్ అయితే చేయాలి. ప్లాన్ చేసుకొని ఏదో అనాలి వరలక్ష్మి గారిని అనే ఉద్దేశం అయితే లేదు. నిన్న చేసినప్పుడు అలాంటి ఉద్దేశం ఏం లేదు. బాధేసి ఒక పక్క ప్రొడక్షన్ సైడ్ కానీ డిస్ట్రిబ్యూషన్ సైడ్ కానీ అందరూ కూడా అంటే ఇంకేదో చేయాలి, సినిమాకి ఇంకేదో చేయాలి సార్ అని అన్నప్పుడు నేను మాట్లాడినప్పుడు దాన్ని అంటే నెగిటివ్ పాజిటివ్ ఇలా పబ్లిసిటీ అవుతుందో లేదు, దీనివల్ల సినిమాకి లాభం నష్టం అట్లా ఏం అనుకోలేదు, నా బాధ చెప్పాను అంతే. సార్ ఒక్క మాట అక్కడ, సారీ టు ఇంటరప్ట్, ప్రెస్ మీట్కి వచ్చే ముందు ఈరోజు నిజంగా వరలక్ష్మి శరత్ కుమార్ గురించి మాట్లాడాలి అని స్క్రిప్ట్ రాసుకొని వచ్చారా? లేదు, ఆన్ ది స్పాట్లో అక్కడికక్కడ మాట్లాడారా? లేదు, అంటే మాకు అనిపించింది ఏంటంటే నేను అంతకుముందు సినిమాలు చేసినప్పుడు కూడా ఎప్పుడు కూడా
అంత బాధపడలేదు. కాకపోతే ఈసారి ఏంటంటే వాటన్నిటికన్నా గతంలో చేసిన సినిమాలన్నిటికన్నా 10 times బెటర్ సినిమా ఇది. ఇంత హ్యూజ్ కాస్టింగ్ ఒకటి ఉండటం ఒకటి, తర్వాత మంచి థియేటర్లన్నీ సెట్ అయిపోయినాయి కదా, దీన్ని ఎలాగైనా తీసుకోవాలి అన్నప్పుడు అక్కడికక్కడ వచ్చినటువంటి మాటలు తప్ప స్క్రిప్ట్ రాసుకుంటే ప్లాన్ చేసుకునేవాళ్ళం. అదే నేను అడిగేది. ఎందుకంటే మాకు ప్రొడ్యూసర్ గారు కూడా కృష్ణ గారు కానివ్వండి, వాళ్ళకు కూడా పూర్తిగా సినిమా మీద అవగాహన ఉండి మేము ఎలా చేద్దాం అలా చేద్దామని ప్లాన్ చేసుకునే పర్సన్స్ కూడా కాదు. ఎందుకంటే అంత ప్లెయిన్ ప్యూర్ హార్టెడ్ అనమాట. అది పని చేస్తున్న దీంట్లో. ఆ టైంలో ఆ బాధతోటి ఎవరో ఇలాగే క్వశ్చన్ చేస్తే ఆ రోజు ఇలా చెప్పారు కదా 31st ఈ రోజు ఎందుకు రాలేదు అది ఇది అని చెప్పేసి బయటికి రాగానే వస్తున్నారని అడుగుతారు అందరు. రాగానే మీడియా అడుగుద్ది, ఫస్ట్ అడుగుతారు. స్టార్ట్ కాకముందే అడిగారు. ఆ అడిగిన దాంతో ఏంటంటే ఇంకా బాధ అనిపించింది. ఎందుకంటే అప్పుడు స్పందించలేదు ఆవిడ అని చెప్పేసి అన్న దీంతో బాధ అనిపించి నేను మాట్లాడి ఆ మాటల్లో అఫ్కోర్స్ అంటే కక్ష కొద్దీ చేసే పని ఎంతగా కాదు. ఎందుకంటే నాకు 100% షూటింగ్ బాగా సపోర్ట్ చేశారు. ఇన్ టైంలో వచ్చారు, టైంకి వెళ్ళారు, మాకు ఎలాంటి రిస్కీ షాట్స్ అని చేశారు. అఫ్కోర్స్ వేలు విరిగిపోయినా కూడా దానికోసం మళ్ళీ సెట్ అయ్యి మళ్ళీ ఒక 2 నెలలు 1.5-2 months ఆగిపోయిన తర్వాత కూడా మళ్ళీ లేదు పర్లేదండి చేద్దామని చెప్పేసి మూవ్ అయ్యారు. అంత చేసిన పర్సన్ ఇప్పుడు ఎందుకు చేయలేదన్న ఒక బాధతోటి అండ్ సినిమా ప్రెజర్, సినిమా రిలీజ్ అవుతుంది అన్న దీంతో కొద్దిగా నేను ఏదో అన్నాను. బట్ ఎందుకంటే నా లైఫ్లో ఇప్పుడు కూడా ఏ అమ్మాయిని కానీ ఫ్రెండ్స్ని కానీ లేదంటే ఎవరిని హర్ట్ చేసిందే లేదు. నా సొంత బ్రదర్ని కూడా ఓరే అనింది లేదు లైఫ్లో ఇప్పటివరకు కూడా. బాబు అని పిలుస్తాను. అలాంటి దీంట్లో అప్పుడు నేను వరలక్ష్మి గారిని కూడా ఏమీ అనలేదు. బట్ నా బాధ ప్లస్ ఇప్పుడున్నటువంటి ప్రొడక్షన్ ఉన్న సిచ్యువేషన్ అంటే రిలీజ్ చేయాలి కాబట్టి ఆ సిచ్యువేషన్కి రియాక్ట్ అయిన దాన్ని చాలా వైరల్ అయిపోయింది. అయితే ఆ వైరల్ దీంట్లో భాగంగా ఏం చేశారంటే వేరే వాళ్ళంతా అన్వయించుకున్నారు దాన్ని. వేరే వాళ్ళు అన్వయించుకోవడం అంటే నేను ఇప్పుడు ఈ ఇంటర్వ్యూకి రాకముందు చూశాను. విష్ణుప్రియ అని ఒక ఆర్టిస్ట్, అంటే ఆవిడతో నాకు పరిచయం లేదు యాక్చువల్గా. ఆవిడ ట్వీట్ చేశారని ఎవరు నాకు పంపించారు. అవును, వారు ట్వీట్ చేశారు, మీరు రెమ్యునరేషన్ ఇచ్చేది మేము యాక్టింగ్ కోసం మాత్రమే, ప్రమోషన్స్ కోసం కాదు కదా అని చెప్పి అది చెప్పారు. యాక్చువల్గా నిజం చెప్పాలంటే మేమైతే వరలక్ష్మి గారితో ప్రతి ఆర్టిస్ట్ తోటి ఒక అగ్రిమెంట్ రాయించుకున్నాం. ఏంటంటే అమ్మ ఇన్ని రోజులు షూటింగ్ డేస్ కంపల్సరీగా ప్రమోషన్ కోసం ఇన్ని రోజులు రాసుకున్నాం. అగ్రిమెంట్లోనే ఉంది. అగ్రిమెంట్లోనే 100% మెన్షన్ చేస్తున్నాం. అది లేకపోతే మేము ఇంత వాదించాల్సిన అవసరం లేదు, అలా అనాల్సిన కూడా అవసరం కూడా లేదు. ఎందుకంటే కొంతమంది నయనతార గారు ఉన్నారు. నయనతార గారు ఏంటంటే ముందే చెప్పేస్తారు క్లియర్గా, నేను రాను ప్రమోషన్స్ కానీ. అలాగే వరలక్ష్మి గారు కూడా ముందే తెలుసు కాబట్టి వస్తారనే ఒక ఆశ అగ్రిమెంట్లో ఉంది కాబట్టి వస్తారు అన్న దీంతో అన్నాం. సార్ అదేదో నేను మాట్లాడిన దాన్ని నెగిటివ్గా తీసుకొని విష్ణుప్రియ అనే అమ్మాయి ట్వీట్ చేయటం, మీరంటే డబ్బులు యాక్టింగ్కి ఇస్తాం కానీ మిగతా ప్రమోషన్స్కి ఇవ్వము అన్నది మాట్లాడడం. ఆవిడెందుకు మాట్లాడిందో, ఆవిడకి ఏంటి ఇందులో ఈ సినిమాతో సంబంధం ఉందో నాకైతే అర్థం కాలేదు. అవును, వారికి అసలు ఏం సంబంధం, మీతో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి విష్ణుప్రియకి? అసలు విష్ణుప్రియ ఎవరు కూడా నాకు తెలియదు, అంటే పరిచయం లేదు నిజం చెప్పాలంటే. ఎందుకంటే నేను డైరెక్టర్గా, మ్యూజిక్ డైరెక్టర్గా, రైటర్గా, యాక్టర్గా నేనంటే 31 years నుంచి ఉన్నాను ఇక్కడ. 94లో వచ్చాను నేను. అందరితో బాగానే ఉన్నాను. ఇప్పుడు వచ్చిన జనరేషన్ మాత్రం కొంతమంది తెలియదు. తెలియకపోవడం వల్ల నాకెవరో పంపించారనమాట. ఉదయాన్నే ఇలాగ ఏదో చేశారని చెప్పి పంపిస్తే సరే చూసి దానికి పాపం ఎవరో తెలియని వాళ్ళు కూడా దానికి ఆన్సర్ ఇచ్చారు. ఏంటి, డైరెక్టర్ కష్టంతో, డైరెక్టర్ ఏదో ఉన్న బాధతోటి ఏదో అన్నాడు, తన బాధను కూడా తన కష్టాన్ని కూడా గుర్తించాలి కదా అని వాళ్ళు ఎవరో పెట్టారు. ఇలాగా అది వెళుతోంది, దాన్ని మనం ఏం చేయలేం. వాటి విష్ణుప్రియకి ఇక్కడ అగ్రిమెంట్ గురించి, అగ్రిమెంట్లో 5 days అని మెన్షన్ చేసిన విషయము, 5 daysకి గాను వరలక్ష్మి గారు ఒకరోజే వచ్చారన్న విషయం తెలియదు. ఇవేవి అవగాహన లేనట్టు ఉండకపోవచ్చు. ఎందుకంటే అమ్మాయి ఎందుకు మాట్లాడిందో తెలియదు. నేను కూడా నింద వేసి లేదంటే చెడుగా మాట్లాడి కూడా లేదు. అంటే నా సినిమాకి రాలేదు ఇలాగా అన్న బాధని చెప్పాను తప్ప గొడవలాగైతే చేసుకోలేదు. సార్, వరలక్ష్మి గారి విషయానికే వద్దాం. మీరు చెప్పినట్టు నిజంగా వరలక్ష్మి గారికి సినిమా కొత్త కాదు. వాళ్ళ ఫాదర్ గారి దగ్గర నుంచి, రాధికా గారి దగ్గర నుంచి సినిమా నేపథ్యంలో పెరిగిన వ్యక్తి, సినిమాకి 100% కమిట్మెంట్గా ఉండే వ్యక్తి. మీరే చాలా ఇంత జరుగుతున్నా సరే వరలక్ష్మి గారి గురించి మీరే చాలా గొప్పగా చెప్తారు. అండ్ నాకు బాగా గుర్తు, టీజర్ రిలీజ్కి వరలక్ష్మి గారు వచ్చినప్పుడు మీతో ఎంత బాగా మాట్లాడుతూ, ఎంత నవ్వుతూ ఉన్నారో నాకు బాగా గుర్తుంది. కింద చూశాను నేను.
సో ఇంత బాగా జరుగుతున్న జర్నీలో ఒక్కసారిగా డిస్టర్బ్ అవ్వడానికి సెట్స్లో ఏమన్నా గొడవ జరిగిందా? అయ్యో లేదు అస్సలు లేదు. ఉమ్, అసలు అలాంటి ఇది కూడా కాదు, గొడవలు పడి చేసేంత ఇది కూడా కాదు. కానీ నాకే ఆశ్చర్యంగా ఉంది రాకపోవటం వల్ల. నేను అన్న తర్వాత అందరూ మీడియా వైరల్ చేసిన తర్వాత కొంతమంది ప్లాన్ అనుకున్నారు. ప్లాన్ అంటే వరలక్ష్మి గారు నేను మాట్లాడుకొని ఇలా ప్లాన్ చేసేసి వైరల్ చేస్తున్నారేమో అనుకున్నారు. బట్ గొడవ చాలా పర్సనల్గా వెళ్ళిపోయింది కదా. వరలక్ష్మి గారు ట్వీట్ చేశారు, చూసారా మీరు? ఏది అరిసే కుక్కలు కరవు అంటూ కుక్కతో పోలుస్తూ ఒక ట్వీట్ చేశారు. ఇదే ఇష్యూ మీరు మాట్లాడిన మీ ఓకే చూడలేదా మీరు? నేను చూడలేదు. యాక్చువల్గా ఎవరో అన్నారు, అంటే ఇలాంటి ట్వీట్ లాగా ఏం చెప్పలేదు. కానీ ఆర్టిస్టులు ఎవరో ఫోన్ చేసేసి, అసలు చాలామంది ఆర్టిస్టులు నాతో వర్క్ చేసిన వాళ్ళు, చాలా పెద్ద ఆర్టిస్టులు. నేను బ్రహ్మానందం గారు చేయలేదు, కానీ ఆయనతో వర్క్ చేశాను. బ్రహ్మానందం గారి దగ్గర నుంచి, కోట గారి దగ్గర నుంచి, ఇప్పుడున్న లేటెస్ట్ ప్రవీణ్, సప్తగిరి గారు, వాళ్ళందరితో నేను వర్క్ చేశాను. సార్ వాళ్ళలో కొంతమంది ఫోన్ చేసి, అన్నయ్య ఏంటి ఇంత రియాక్ట్ అయ్యారు మీరు అనే, మళ్ళీ ఆవిడ ఎందుకు రియాక్ట్ అయ్యింది అంటే, ఏం రియాక్ట్ అయిందో ఇంకా తెలియదు నాకు యాక్చువల్గా. ఎందుకు రియాక్ట్ చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు, కుక్కతో పోలుస్తూ ట్వీట్ చేశారు. కుక్కతో పోల్చడం అని అంటే యాక్చువల్గా మనం అలా అంటుందని నేనైతే అనుకోను. అలా అనిందంటే మాత్రం వాళ్ళ విజ్ఞతకి వదిలేయాలి. యాక్చువల్గా ఏంటంటే నేను నుంచి, అంటే నేను ప్రెస్ మీట్ పెట్టక ముందు నుంచి మా ప్రొడ్యూసర్ గారు కంప్లైంట్ ఇవ్వాలి, ఇలాగా మాకు ఇబ్బంది పెట్టారు, మనకి ప్రమోషన్కి ఇది చేయలేదు అని ట్రై చేస్తూ, అంటే కంప్లైంట్ ఇవ్వాలని దీంట్లోకి అనుకుంటూ ఉన్నారు. యాక్చువల్గా కౌన్సిల్లో మనమే వద్దులే అని చెప్పేసి, ఎందుకులే మనం హ్యాపీగా సినిమా చేసుకుంటున్నాము అంటే ప్రెస్ మీట్ ముందు వరకు జరిగిన అయితే ఇప్పుడు ఏ మూడ్లో ఉన్నారు? కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నారా లేదా? అంటే కంప్లీట్లీ యాక్చువల్గా అది ప్రొడ్యూసర్ కాల్ కూడా. అంటే నాకు వ్యక్తిగతంగా వరలక్ష్మి గారి మీద ఏమీ లేదు, ఎలాంటి ఇది కూడా లేదు. ఎందుకంటే నాకు చాలా ఇష్టం ఆవిడ పర్ఫార్మెన్స్ ఇష్టం, టైమింగ్ ఇష్టం, వర్క్ చేయడం ఇష్టం. కానీ నిన్న జరిగింది మాత్రం కంప్లీట్గా వేరే వెర్షన్లోకి వెళ్ళిపోయింది. ఆ వేరే వెర్షన్లోకి వెళ్ళిపోయి నిజంగా చాలామంది రాత్రి 9:30, 10 o'clock కూడా నేను 30 years నుంచి తెలిసినటువంటి ఒక ఆర్టిస్ట్ కూడా ఫోన్ చేసి, ఇలా జరిగింది ఏంటి, ఇలా మాట్లాడారు ఏంటి, ఇలాగా అయిపోయింది అని మాట్లాడితే, పొద్దున లేవగానే 7 o'clock, 6:30, 7 o'clock కూడా మాట్లాడటం. తర్వాత ఈ విష్ణుప్రియ కౌంటర్ చేసిందని, ఇప్పుడు తర్వాత వరలక్ష్మి గారు మీరు కౌంటర్ చేశారు, కుక్కతో పోల్చింది అంటే, యాక్చువల్గా కుక్కతో పోల్చింది అనేది మాత్రం అది చాలా తప్పు. ఎందుకంటే డైరెక్టర్ని పోల్చిందా, ప్రొడ్యూసర్ని పోల్చిందా, లేదంటే మొత్తం ప్రొడక్షన్ హౌస్ని పోల్చిందా అనేది ఇంకా తెలియదు. అది నిజమా కాదు కూడా తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ట్విట్టర్లో ట్వీట్ చేసింది అనేది మాత్రం నాకు చూపించారు వేరే వాళ్ళు, ఇది విష్ణుప్రియ చేసిన దానికి ఎవరో కౌంటర్ చేశారో చూశాను నేను. ఆవిడతో నాకు డైరెక్ట్గా ఇది కూడా లేదు కాబట్టి, సరే నేను నిజం చెప్పాలంటే అమ్మాయి నెంబర్ తీసుకుని నేను అడుగుదాం అనుకున్నాను, విష్ణుప్రియని ఏంటమ్మా ఏమైంది అసలు, నీకంటే నీకు విషయం తెలిస్తే ప్రాక్టికల్గా ఈ ప్రాబ్లం జరిగింది, ఏదైనా ఇష్యూ అయ్యింది, లేదంటే నా వల్ల లేదా మా ప్రొడక్షన్ వల్ల వరలక్ష్మి గారికి ఏదైనా ప్రాబ్లం అయింది, దీని మీద స్పందిస్తే చాలా బాగుంటుంది. కానీ అక్కడ జరుగుతున్నది ప్యూర్లీ ఒక సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంలో నా బాధో లేదంటే ప్రొడక్షన్ హౌస్ బాధలో ఉన్నప్పుడు మీకు అసలు సంబంధం లేదు, అస్సలు కాదు. వ్యక్తిగతంగా అసలు ఆవిడతో మాకు ఎలాంటిది లేదు. ఇప్పుడు ఏం సార్, అంటే నేను మళ్ళీ ఓపెన్గా అడుగుతున్నాను, మళ్ళీ స్ట్రైట్గా అడుగుతున్నాను, మళ్ళీ కంప్లైంట్కి వెళ్ళే ఆలోచన ఉందా లేదా? మా ప్రొడ్యూసర్ గారు అయితే వెళదాము అని చెప్పేసి ప్రసన్న కుమార్ గారు వాళ్ళతో వీళ్ళతో మాట్లాడదాం, నేను దొరకలేదు, వాళ్ళు మాట్లాడాలి అని చెప్పేసి అని అన్నారు. నాకు అంటే ఆవిడతో గొడవకి వెళ్ళి ఇది చేయాలని మాత్రం ఎట్టి పరిస్థితులు లేదు. సరే నేను అన్నాను, ఆవిడ అని ఉంటే ఆవిడతో కూడా నేను అడుగుతాను డైరెక్ట్గా, ఇలాగా కుక్కతో పోల్చడం ఇట్లా వస్తారా, మళ్ళీ కలుస్తారా, మిమ్మల్ని మాట్లాడతారా, ఎదురు పడతారా అని అంటే మరీ అంత శత్రుత్వం ఏం లేదు. కానీ ఆవిడ నేను అన్న దానికి హర్ట్ అయ్యిందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది ఆర్టిస్టులు అందరూ ఫోన్ చేశారు కాబట్టి వాళ్ళు కూడా అన్నయ్య ఆ అమ్మాయి చాలా మంచిది, ఎప్పుడు కూడా ఇలాగ ఇబ్బంది పెట్టలేదు, ఏ సినిమాలు కూడా ప్రమోషన్కి తను వస్తుంది. కానీ మీరు అన్నారు నాకు అర్థం కావట్లేదు, మీకు ఏదైనా గొడవ జరిగిందని చాలామంది అడిగారు ఆర్టిస్టులు. పర్సనల్గా ఏదైనా గొడవ జరిగిందా లేదా ఇంకేమన్నా అంటే మీ వల్ల జరగదు, కానీ మీ కంపెనీలో ఎవరైనా అన్నది ఏదైనా ఉందా, లేదా ఇంకేమైనా ఇబ్బంది పెట్టారా అని చెప్పేసి అంటే నేను అన్నాను ఆర్టిస్టులతో. అంటే మన వరలక్ష్మి గారు మరి అంత బేలా కాదు, అంటే భయపడి ఇది చేసేంత పర్సనాలిటీ ఏం కాదు. అలా ఏదైనా ఎవరైనా బెదిరించినా లేదా ఏదైనా అన్నా కూడా వెంటనే రియాక్ట్ అవుతారు, ఓపెన్గా చెప్పగలిగే ఇది ఉంది ఆవిడకి.
సో ఎక్కడో ఏదో అంటే మిస్కమ్యూనికేషన్లో జరిగిన పాయింట్ టోటల్గా కూడా ఇది. ఈ డబ్బింగ్ విషయంలో ఎందుకు ఇబ్బంది పెట్టారు? డబ్బింగ్ విషయంలో అయితే డబ్బింగ్ స్టార్ట్ అయింది. డబ్బింగ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ హాఫ్ చెప్పిన తర్వాత సెకండ్ హాఫ్ చెప్పడానికి చాలా రోజులు పట్టింది. చాలా రోజులు పట్టడం వల్ల ప్యారల్గా ఇప్పుడు సరస్వతి అని ఒక సినిమా వాళ్ళది స్టార్ట్ అవటం, వాటి మధ్యలో మాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. ఎందుకంటే ఇక్కడేమో మాలాంటి వాళ్ళకంటే నేను ఇప్పుడు 11th మూవీ ఇది డైరెక్టర్గా, యాజ్ డైరెక్టర్గా ఏమవుతుందంటే కొత్త ప్రొడ్యూసర్లతో లేకపోతే ప్రొడ్యూసర్లు చాలా మంచివాళ్ళు, అంటే వాళ్ళకు అవగాహన లేకపోయినా అన్నీ సమకూరుస్తూ వెళ్ళే వాళ్ళకి ఏంటంటే లేట్ అయితే ఏమవుతుందంటే ఎందుకు లేటు అనేది ఒక క్వశ్చన్ వేసినప్పుడు వరలక్ష్మి గారు రాలేదు అన్న ఇది ఆన్సర్ వచ్చినప్పుడు ఏంటంటే కావాలని చేసిందా, ఎందుకు చేస్తుంది, అది ఇది చుట్టూ ఉండే వాళ్ళతోనే మెల్లిమెల్లిగా మనకు మైండ్ చెడిపోతుంటుంది. సో యాక్చువల్గా కమిటెడ్ ఆర్టిస్టు యాక్టింగ్ పరంగా, షూటింగ్ పరంగా లొకేషన్లో అయితే బంగారం, అంటే మనం అనుకున్న టైం కన్నా 10-15 నిమిషాల ముందు రెడీ అయిపోయి కెమెరా ముందుకు రావడం అనేది అదంతా జరిగింది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ ఇలా లేట్ అవడం అన్న దాని వల్ల బాధ వేసింది అనమాట. అంతే. ఇప్పుడు డబ్బింగ్ కూడా ఫస్ట్ హాఫ్ చెప్పారు అని చెప్పారు, బట్ ఫస్ట్ హాఫ్ డబ్బింగ్ చెప్పడానికి కూడా 19 సార్లు వస్తున్నాను రావట్లేదు అని చెప్పేసి క్యాన్సిల్ అది కూడా ఏంటంటే ఆ టైంలో మరి ఆవిడ ప్రాజెక్ట్ ఏదో చేద్దాం అనుకున్న దీంట్లోనే ఉండడం జరిగింది అనేది ఒకటి. రెండోది ఏంటంటే అలా క్యాన్సిలేషన్ చేయడం వల్ల ఏంటంటే మాకు ప్రొడక్షన్లో ఎలా ఉంటుందంటే క్యాన్సిల్ చేస్తే ఒకసారి బుక్ చేసి క్యాన్సిల్ చేస్తే ఒక రేట్ పడిపోతుంటుంది అనమాట. సార్ ఒక డబ్బింగ్ రోజు ప్రొడక్షన్ అదే ఒక ఆర్టిస్ట్ కోసం ఒక డబ్బింగ్ థియేటర్ బుక్ చేసుకొని అంతా రెడీ చేసుకుంటే ఖచ్చితంగా అది కూడా ఖర్చే కదా. అలాంటిది 19 సార్లు జరిగిందంటే నేను యాక్చువల్గా ఓపెన్గా చెప్తున్నాను, నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ పిలవడానికి ప్రెస్ మీట్లో మీరు మాట్లాడింది ఒక్కటే కారణం కాదా? నిజంగా వరలక్ష్మి శరత్ కుమార్ గారు అలా ఇబ్బంది పెట్టే మనిషి అయితే కాదు, నాకు 100% కాదు. కానీ 19 సార్లు వస్తానని చెప్పి రాలేదంటే నిజంగా చాలా సీరియస్ ఇష్యూ. అవును. ఎందుకు అంటే ఒక డైరెక్టర్ కానీ ఒక ప్రొడక్షన్ హౌస్ కానీ ఇంత స్ట్రగుల్ అవ్వకూడదు ఒక సినిమా విషయం. అవును. ఎందుకు జరిగిందనేది అర్థం కావట్లేదు. అదే అంటే ఎందుకంటే అన్నిసార్లు క్యాన్సిల్ చేస్తే కూడా మనకి ఏంటంటే పొద్దున్న వెళ్ళటం, టిఫిన్ చేయటం, ఒక గంట సేపు కూర్చోవడం, తిరిగి రావటం అనేది ఉంటే ప్రొడ్యూసర్ ఖర్చే, కడుపు మండిపోతుంది. వాళ్ళు ఏంటంటే దానివల్ల అవన్నీ కూడా ఒక్కోటి అయిపోయి పర్వతం అయిపోయినట్టుగా అయింది తప్ప ఎందుకు ఇలా చేసింది అనేది కారణాలు అయితే తెలియదు ఆ టైంలో. అండ్ ఆవిడ ప్రొడక్షన్ ప్యారలల్గా జరుగుతున్నందువల్ల అటు ఇటు ప్యారలల్ బ్యాలెన్స్ చేయడానికి ఇది చేసిందా తెలియదు. అది బాధ అనిపించింది. అండ్ ఇక్కడ ఒక విషయం మాట్లాడతాను, ఇది మీ సినిమా గురించో వరలక్ష్మి గారి గురించో సంజయ్ గురించో కాదు. మీరు మాట్లాడిన మాటల్లో పక్క గొంతులో ఉన్న ఆర్టిస్టు 2 గొంతులు దాటి వచ్చి డబ్బింగ్ చెప్పడానికి కూడా 5,000 రూపాయలు పెట్టి కారు బుక్ చేయాలి, ప్రమోషన్కి వస్తుంటే వాళ్ళు వేసుకున్న కాస్ట్యూమ్కి కూడా డబ్బులు కట్టాలి అని చెప్పి మీరు ఇది ఎలా ఉందంటే బయట ఆడియన్స్ షాక్ అవుతున్నారు మీరు మాట్లాడిన మాటలకి. అంటే ఆర్టిస్టులు ఇంత దారుణంగా డబ్బులు వసూలు చేస్తారని ఒక షాక్ అయిపోయే విషయాలు మీరు తెలియజేశారు. అవునవునవును. నిజమేనా ఇదంతా? అదైతే నిజం అని అంటే వరలక్ష్మి గారు ఒకరే కాదు, మామూలుగా చాలామంది అలాగే అలా లేకుండా కూడా ఉన్నారు కొంతమంది. ఉదాహరణకి మనకి శ్రీనివాసరెడ్డి గారు ఇందులో యాక్ట్ చేశారు. యాక్ట్ చేసి ఆయన ఎక్కడో మాధవపర్వతం ఉంటారు, వచ్చారు, డబ్బింగ్ చెప్పిన తర్వాత కన్వీనియన్స్ అని చెప్పేసి ఇప్పుడు అలవాటు అయిపోతుంది కదా. ఇప్పుడు రాజా గారికి ఇంత ఇస్తున్నాం, 2,000 ఇస్తున్నాం, అయితే 5,000 ఇస్తున్నాం, 10,000 ఇస్తున్నాం అనుకోండి కన్వీనియన్స్ వచ్చి వెళ్ళినందుకు. ఈ లోపల మీరు వెళ్ళాక సుధాకర్ గారు రేపు వచ్చి డబ్బింగ్ చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఈయనకు కూడా 2,000 ఇవ్వాలేమో, లేకపోతే 5,000 ఇవ్వాలేమో అని ఫిక్స్ అయిపోతాం. వెళ్ళి అలా చేతులు పెడితే ఏంటిది అని చెప్పేసారంటే కన్వీనియన్స్ అండి డబ్బింగ్ చెప్పడానికి వచ్చారు కదా అని ఇస్తే నేను నా క్యారెక్టర్ కోసం నేను డబ్బింగ్ చెప్పడానికి వచ్చాను. సో నాకు అవసరం ఈ క్యారెక్టర్, అది ఆర్టిస్ట్కి అవసరం, సినిమాకి ఆర్టిస్ట్ అవసరం అంతే కదా. ఆయన అలా చెప్పేసి వెళుతూ ఒక దగ్గర ఆగి మళ్ళీ ప్రొడ్యూసర్ గారు వాళ్ళ మనిషిని పిలిచి, సార్ నాకు 2,000 3,000 ఏదో ఇద్దాం అనుకున్నారు కదా, కానీ ఇక్కడ ఎవరో ఒక అతను ఉన్నాడు కదా, ఒక 500 ఇవ్వండి. వేరే ఇక్కడ ఒక అనామకుడు ఆయన ఇబ్బంది పడుతున్న ఒక పర్సన్కి ఒక 500 ఇవ్వరా అని ఇచ్చి వెళ్ళిపోయారు అన్నమాట. నాకు ఇవ్వాలనుకున్నది కాదు, మీరు అంటే వచ్చి 3-4 రోజులు చెప్పారు వచ్చి, అందులో ఒక రోజు ఫస్ట్ డే అడిగినప్పుడే లేదండి నేను తీసుకోను, ఎందుకంటే నేను నా క్యారెక్టర్ డబ్బింగ్ చెప్పడానికి నేను వచ్చాను అని చెప్పి వెళుతూ ఇదిగో ఇలాగ ఇవ్వండి ఆయనకి ఇవ్వండి అని చెప్పేసి ఆ ఒకరోజు ఆయన అడిగారు, ఎవరో చేతులు చాచి అడిగిన పర్సన్కి ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఒక సీరియస్ క్వశ్చన్ అడుగుతాను, స్ట్రైట్గా సమాధానం చెప్తారా? ఆదిపర్వం ప్రమోషన్స్ కూడా నేను నిర్మాతగా ఉండి డబ్బులు ఇచ్చానని చెప్పారు, ఎవరికి ఇచ్చారు ప్రమోషన్స్కి రావడానికి? అంటే యాక్చువల్గా అదే ప్రాబ్లం. అంటే ఇదని కదా, నేను నిర్మాతగా 5 సినిమాలు చేశాను. 5 సినిమాల్లో కూడా కొంతమంది అంటే ఇప్పుడు అలాంటి కల్చర్ మొదలైంది.
అంతకుముందు లేదు. అంతకుముందు నేను కన్నడలో సినిమా చేసిన పూజ గాంధీని టాప్ హీరోయిన్తో చేశాను. ఆ అమ్మాయి ప్రమోషన్స్కి ఆవిడ వెంటబడి తిరిగేది. తర్వాత అక్కడ ఒక రిలయన్స్ ఒక పెద్ద కంపెనీ తోటి 28 లక్షలు అప్రూవ్ చేయించేసి బస్ స్టాప్లో హోర్డింగ్స్ పెట్టించింది. నేను నిర్మాతగా ఉంటే సార్ ఇంకా ఏదైనా చేద్దాము, నేను నా పేరు చెప్పండి, పలానోడితో మాట్లాడాను, వెళ్ళండి అని అంటే అక్కడికి వెళ్తే 28 lakhs అప్రూవ్ చేయించింది ప్రమోషన్స్ కోసం. సో అది అందరికీ ఉండదు, అందరికీ ఉండాలని కూడా లేదు. నేను అడిగిన క్వశ్చన్ మీరు ట్రాక్ మార్చేశారు. ఆదిపర్వం సినిమాకి ప్రమోషన్స్ కోసం మీరు ఎవరికి డబ్బులు పే చేశారు? ఇక అది ఇష్యూ చేసుకోవడం ఎందుకు ఇప్పుడు మనం అంటే, ఎందుకంటే ఇప్పటికే ఇప్పటికే చాలా వైరల్ చేస్తున్నారు, వైరల్ అయిపోతుంది నిజం చెప్పాలంటే. బట్ నేను ఇండస్ట్రీ కావాలని అయితే చేయట్లేదు. రియాలిటీ ఎంత దారుణంగా ఉందా? నా అనుభవంతోనే చెప్పడం తప్ప నేను ఫేస్ చేశాను కాబట్టే చెప్పడం. లేదంటే ఎవరు ఇప్పుడు అనవసరంగా వెళ్ళిపోయి గొడవలకి వెళ్ళేది లేదు. ఎందుకంటే నేను అన్ని రూపాల్లో చేశాను. ఆర్టిస్ట్గా చేశాను, తర్వాత నా నిర్మాతగా చేశాను, మ్యూజిక్ డైరెక్టర్గా చేశాను, రైటర్గా చేశాను, అన్ని డిపార్ట్మెంట్లో వర్క్ చేశాను కాబట్టి. అండ్ 30 years లాంగ్ జర్నీ నాది. ఆ 30 ఏళ్లలో ఎన్ని మార్పులు జరిగాయి, ఎంత ఇది జరిగిందని చూస్తున్నాను కాబట్టి ఒక్కోసారి అలా బాధ అనిపిస్తుంటుంది. అంతమించి సరే నష్టపోయాం లాభపడ్డాం అనేది తర్వాత విషయం. బట్ ఇంకా మళ్ళీ సినిమాలు చేయాలి, ఇక్కడే ఉండాలి తప్పదు, అందరితో కలిసే ఉండాలి. అందుకు సరే ఇవాళ మళ్ళా కౌన్సిల్ దాకా వెళ్ళటము, ఏదో వెళ్తుంది వెళ్ళి డిస్కస్ చేద్దాం అనే రేంజ్లోకి వెళ్తే కూడా వద్దనుకుంటున్నాం. బట్ ఏం జరుగుతుందో చూడాలి. వాళ్ళ పెద్దవాళ్ళని కలిసి వాళ్ళ పెద్దవాళ్ళు ఏం చెప్తే దానికి చేయడానికి నాకైతే ఏం అభ్యంతరం లేదు. కానీ సినిమా పోలీస్ కంప్లైంట్ 12వ తారీఖు రిలీజ్ అవుతుంది. మీడియా చాలా సపోర్ట్ చేస్తుంది. నిజం చెప్పాలంటే నేను అనుకోలేదు, అంటే నేను వైరల్ చేయాలనో లేదంటే ఒక 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 తప్పుగా మాట్లాడితే అది బయటికి వెళ్ళిపోయిన తర్వాత నాకు అద్భుతం జరుగుతుందని ఎప్పుడు అనుకోను. తప్పుగా మాట్లాడాల్సిన అవసరం కూడా మనకు లేదు. నా జరిగిన బాధ చెప్పుకున్నాను, ఆ బాధని చాలామంది ఓన్ చేసుకుని వైరల్ చేశారు. సంజయ్ నాకు క్షమాపణ చెప్పాలని వరలక్ష్మి అడిగితే, లేదా వరలక్ష్మియే మాకు యూనిట్కి క్షమాపణ చెప్పాలని సంజయ్ అడిగితే క్షమాపణ చెప్పుకునే మంచి వాతావరణం ఇప్పుడు ఉందా? ఎలా ముందుకెళ్తారు? అంటే తర్వాత ఈ సినిమాకి ఇకపైన వరలక్ష్మి గారు ప్రమోషన్ చేస్తారా? సో నెక్స్ట్ ఏం జరగబోతుంది? యాక్చువల్గా అయితే ఇది అన్నదమ్ముల గొడవ, అన్న చెల్లెళ్ళ గొడవ లాంటిది అనుకుంటున్నాను. ఎందుకంటే అమ్మాయి నాకు సిస్టర్ లాగా, అంటే నాకు కోపం వచ్చింది, లేదంటే నాకు బాధ వేసింది. కోపం కూడా లేదు, యాక్చువల్గా కోపం అస్సలు లేదు. ఎందుకంటే తను జెన్యున్గా కష్టపడింది, జెన్యున్గా సపోర్ట్ చేసింది. బాధ అంతా ఏంటి, ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నాం కదా, మనం ఎలాగ తీసుకెళ్ళలేకపోయాము, సపోర్ట్ చేయలేకపోయిందనే తప్ప వేరే ఏం లేదు. ఆవిడకి కూడా ఆవిడ ఇప్పుడు ఇందాకేదో అన్నారు అని బయట వైరల్ అవుతుంది, మీరు చెప్పారు యాక్చువల్గా. అండ్ అంటున్నారు కదా, సరే కోపతాపాలు అనేది ఉన్నా డైరెక్ట్గా కలిస్తే కనుక, అంటే ఏదైనా కోపం ఉంటే బరస్ట్ అయిపోవడమో లేదని నేను అనుకోవడం తప్ప, అంటే అది అప్పుడు దిగిపోద్ది, మైండ్లోంచి ఏదైనా ఉన్నా కూడా వెళ్ళిపోద్ది అనుకుంటున్నాను. అండ్ ఆవిడ అంత మరీ కక్షగట్టి వెళ్ళేంత పరిస్థితి, కక్షగట్టి మమ్మల్ని ఇది చేయాలని తొక్కేయాలని అనుకోదని నేను అనుకుంటున్నాను. అండ్ నిజంగా సారీ చెప్పాలి అని అనిపిస్తే కనుక చెప్పాలి అనే సిచ్యువేషన్ అట్టు కూడా చెప్తాను నేను కూడా. ఎందుకంటే నేను వల్గర్గా కానీ లేదంటే బ్యాడ్గా మాట్లాడలేదు, కానీ సినిమా కోసం నా బాధ చెప్పాను. ఒకవేళ దానివల్ల మనస్తాపం చెంది ఉంటే కనుక దాన్ని చెప్పడానికి కూడా నాకేం లేదు. ఎందుకంటే సినిమా అల్టిమేట్గా సినిమా గెలవాలి. బట్ ప్రమోషన్ జరుగుద్దా వారి వైపు నుంచి? ఒకవేళ మీరు చేస్తుంది అంటే నేను అడిగేది అది, అమ్మ నా కోసం, అంటే నీకు ఒక కోపం వచ్చినా లేదా బాధ అనిపించినా కూడా ఒక్క ఇది చెయ్యని అయితే అడుగుతా డెఫినెట్గా. ఆ కండిషన్ అయితే పెడతారు? కండిషన్ అనుకోవచ్చు, లేదంటే రిక్వెస్ట్ కూడా చేయాలి. ఎందుకంటే తనే లీడ్ కాబట్టి చేస్తుందని అనుకుంటున్నాను అడిగితే. సార్, ఈ మొత్తం సినారియోలో నాకు ఒక లీగల్ ఇష్యూ ఉంది, లీగల్కి సంబంధించిన ఒక క్వశ్చన్ ఉంది. సో మీరు అగ్రిమెంటు 5 days రాసుకున్నాను ప్రమోషన్ అని చెప్తున్నారు. సో పేమెంట్ విషయంలో కానీ అగ్రిమెంట్ విషయంలో కానీ అసలు ఏముంది కాస్త క్లారిటీగా చెప్తారు. ఎందుకంటే మీరు పబ్లిక్గా వారి గురించి మాట్లాడారు. వాళ్ళు ఇప్పుడు ఒకవేళ డిఫర్మేషన్ కేసుకు కానీ వెళ్ళారనుకోండి, ఆ కేసు పెట్టారనుకోండి, సో దానికి సంజయ్ శ్రీవాసన పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా. సో అసలు అగ్రిమెంట్లో ఏం రాసుకున్నారు ఈ సినిమాకి సంబంధించి? అగ్రిమెంట్లో అయితే యాక్చువల్గా ఒక 65 lakhs దాకా రెమ్యునరేషన్ ఉంది ఓవరాల్ డేస్కి. ఓకే, 65 లక్షలు. దాంతోపాటు ఏంటంటే వాళ్ళ స్టాఫ్కి రోజుకి ఒక 35-40 దాకా ఇవ్వాల్సి వస్తుంది అనేది. అంటే అది ఒక ముగ్గురు నలుగురు ఉంటారంటే మేకప్, కాస్ట్యూమ్ అది ఇది అని చెప్పేసి అని ఉంటుంది. దాంతోపాటు ఆ ఖర్చు అంటే రోజుకి 40,000 నుంచి 50,000 దాకా ఖర్చు అవుతుంది ఆవిడ మీద. అలా అనుకుంటే ఒక 35 days అనుకుంటే దాదాపు ఒక
ఎంత అవుద్ది 15 లక్షలు అనుకుంటే దాదాపు ఒక 80 లక్షల దాకా ఆవిడ మీద, అంటే ఎవరి మీద అయ్యే ఖర్చు అది ఆర్టిస్ట్ని బట్టి మారిపోతుంటుంది, రేట్లు మారిపోతుంటాయి అంతే. బట్ అదొకటి ఆ ఖర్చు అయింది అని ఒక ఇదైతే ఉంటుంది, ఇంత ఖర్చు ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి, లెక్కే ఉంటుంది, ఈజీగానే ఉంటుంది అది. 85 lakhs దాకా, అంటే 65 lakhs దాకా రెమ్యునరేషన్ అయితే 65 లక్షలు. దాంతోపాటు మిగతాది రెగ్యులర్గా అయ్యే ఖర్చు, అదే మనం ఎవరికైనా ప్రొవైడ్ చేసేటువంటి ఒక ఇది అనమాట. ఓకే. అది కాకపోతే ఎక్కువ ఉంది అనేది ఒక, అంటే ఒక చిన్న సినిమాలు చేసినప్పుడు ఏంటంటే నేను రోజు 40,000 50,000 ఇవ్వాలనుకుంటే కొంచెం ఇది ఉంటుంది కాబట్టి అది తప్ప. బట్ అది మీరు ఒప్పుకొని అగ్రిమెంట్లో ముందే రాసుకున్నారు అగ్రిమెంట్లో కాబట్టి అదే దాన్ని దాని గురించి మాట్లాడడానికి వీల్లేదు. సో పేమెంట్ పేమెంట్ అయింది దాంతో 5 days అని ఉంది అక్కడ ఉంది. అది అంటే లేకపోతే మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే రాను నేను చేయలేనండి ప్రమోషన్ అని చెప్పేసి ముందే అనుకుంటే అందులో అగ్రిమెంట్లో రాసుకోం కదా. సో 5 రోజులు వస్తా అన్నారు ఆవిడ. వస్తానదంటే అది కంపల్సరీ, అది రూల్ లాగా మనం పెట్టుకున్నాం, వీళ్ళదే కదా, అందరు ఆర్టిస్టులు అలా పెట్టుకుంటాం. వాళ్ళకి ఇష్టమైతే వస్తారు అని అంటే ఇష్టమైతేనే అందులో ఉండేలా చేస్తారు, లేదంటే అగ్రిమెంట్లో మీరు మెన్షన్ చేయండి అంటారు, లేదంటే వద్దు మేము రాలేను సార్ అని చెప్పేసి అంటారు. బట్ అదే ఉంటుంది క్లియర్గా. అంటే మేమేదో అబద్ధం చెప్పి నేను కావాలని ఛాలెంజ్ చేసి ఒక అగ్రిమెంట్ పేపర్ రిలీజ్ చేస్తాను, అదంతా కూడా నిన్నైతే కొంచెం ఆవేశంలో అది కూడా చెప్పాను. బట్ అందులో వేరే ఏముండదు, ఇది రెమ్యునరేషను, ఇలా వర్క్ చేస్తున్నాం, ఇది ప్రమోషన్కి రావాలి, ఆ ప్రమోషన్కి రావాలన్న పాయింట్ మీదనే నేను అది చెప్పాను. అంటే అగ్రిమెంట్లో ఇంత డబ్బులు ఇచ్చాం అదేని కాదు, ఈ ప్రమోషన్కి ఇన్ని రోజులు ఉందని చెప్పడమే నా ఉద్దేశం. అది అగ్రిమెంట్ చూపిస్తానని చెప్పడం, లేదంటే అగ్రిమెంట్ మీడియా వాళ్ళు అడగడం వల్ల, మీడియా వాళ్ళు ఉంటుంది కదా, వాళ్ళకు కూడా ఇప్పుడు అందరికీ తెలిసిన విషయం, మీడియా అడుగుతుంది సార్. మీడియా అడుగుతుంది కదా. ఇప్పుడు సంజయ్ ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారంటే సంజయ్ మాటలే వినం మేము. మేము అగ్రిమెంట్ ఎందుకు అడుగుతాము? అవును. అసలు వరలక్ష్మి వర్షన్ ఏంటి? వరలక్ష్మి గారు రాలేదు కదా కెమెరా ముందుకి, మైక్ ముందుకు రాలేదు కదా, వాళ్ళ వర్షన్ కూడా మేము తెలుసుకోవాలి కదా. మీ వర్షన్ వేసి మేము వరలక్ష్మి గారి మీద ఆర్టికల్స్ వీడియోస్ చేసేయలేము. సో అగ్రిమెంట్ అందుకు అడుగుతాము. అవును. సో మేము కూడా అది ఉంది కాబట్టే నిన్నటి రోజు కొంచెం ఆ మాట చెప్పాను నేను, అంటే అది కావాలంటే అదే యాడ్గా ఇస్తాను అన్నట్టు కూడా చెప్పాను అనమాట. యాక్చువల్గా అది 5 రోజులు ఉంది, బట్ నిన్న ఫైర్ ఈ రోజు లేనట్టుంది. అలాంటే మనకి బాధ అనిపించింది, చాలామంది కూడా చెప్తుంటారు కదా ఎందుకు అలాగా, అంటే ఎప్పుడు కూడా ఇద్దరు గొడవపడింది లేదు, ఇద్దరు మాట్లాడుకుంది లేదు, అనుకున్నది లేదు అలాగా. నేను వరలక్ష్మి గారితోనే కదా ఎవరితో కూడా గొడవపడిన, ఎందుకంటే మనం ఇన్నేళ్ళ జర్నీ ఉంది అందరితోటి కూడా, అందరు అదే అడుగుతున్నారు. ఏంటంటే నిజంగా జస్ట్ ఆ బాధ చెప్పాను తప్ప ఆ టైంలో బయటకు వచ్చాక మీడియా వాళ్ళు కూడా ఏంటి ఇంత కోపంగా వచ్చింది అంటే, కోపం కాదు బాధే, అంతే. కోపం అసలు ఎవరి మీద మనం కోపపడాల్సిన అవసరం లేదు, అంటే రిలీజ్ ఉంది కాబట్టి రిలీజ్కి కూడా సపోర్ట్ అవుతుందేమో వచ్చి ఉంటే అని తప్ప వేరే ఉద్దేశం కూడా లేదు. ఇప్పుడు రాకపోయినా సినిమా అయితే రిలీజ్ చేయాలి. ఒకవేళ ఆడియన్స్ నచ్చింది, ఒక్కోసారి రీసెంట్గా బ్లాస్ట్ అనే సినిమా రిలీజ్ అయింది, బ్లాస్ట్ అర్జున్ గారు. అది ఎవరికి తెలియదు, రిలీజ్ అయింది, పబ్లిసిటీ ప్రమోషన్ కూడా తెలియదు, కానీ యాక్చువల్గా చాలా పెద్ద సూపర్గా ఉంది, ప్రమోషన్ జరగలేదు. కానీ నేను ఒక 4-5 days తర్వాత వెళ్ళి చూస్తే అసలు హౌస్ఫుల్స్ అనమాట, విపరీతమైన కేకలు గోలలు. ఎలాగెళ్ళింది అని అంటే, నేను ఇంటర్వ్యూలో బయటకు వచ్చిన తర్వాత ఎవరో ఫోన్ చేసి ఇంకొకరు చెప్తున్నారన్నమాట, రే ఈ సినిమా చాలా బాగుంది, నేను అనుకోలేదు, లోపలికి వచ్చాను, సూపర్గా ఉంది బాబు అని చెప్పేసారంటే, అంటే మౌత్ టాక్ అలా చెప్పి రప్పించుకున్నట్టు ఇంకొక ఇంకొక పర్సన్ని. సో అలాగే పోలీస్ కంప్లైంట్ కూడా అంటే ఏ రేంజ్లో జరుగుతుంది పబ్లిసిటీ, లేదంటే ఎలా జరుగుతుంది, లేదంటే వరలక్ష్మి గారు వచ్చారా, వరలక్ష్మి గారు రాలేదా అనే దానికన్నా సినిమా జనాల దాకా తీసుకెళ్ళడానికి ప్రయత్నం అయితే చేస్తాం. ఖచ్చితంగా సినిమా చూసిన ప్రేక్షకుడు అయితే అప్సెట్ అవ్వడు సార్, హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు, డెఫినెట్గా బాగుంది సినిమా అనేది మాత్రం అంటారు. సూపర్ సార్. అండ్ ఈ పోలీస్ కంప్లైంట్ మూవీకి సంబంధించిన ఈ డిస్కషన్ నాకు డైరెక్టర్ గారికి జరుగుతున్న ఈ సమయంలోనే నిర్మాత గారు కూడా ఈ డిస్కషన్లో యాడ్ అయ్యారు. సో వారితో కూడా మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. సార్ యాక్చువల్గా లేట్గా యాడ్ అయ్యారు, మీరు సినిమా టెన్షన్లో ఉన్నట్టున్నారు, రిలీజ్ టెన్షన్లో. సార్ మీరు చెప్పండి, వరలక్ష్మి శరత్ కుమార్ గారు సో గ్రేట్ ఆర్టిస్టు, కమిట్మెంట్ ఉన్న ఆర్టిస్టు, ఈవెన్ మీ డైరెక్టర్ గారు కూడా షూటింగ్ విషయంలో కానీ మాకు ఎలాంటి ప్రాబ్లం చేయలేదు, చాలా బాగా సహకరించారు, ఈ ప్రమోషన్స్ విషయంలోనే మాకు సమస్య అయిందని చెప్తున్నారు. ఇప్పుడు దాకా అదే చెప్పారు. మీరు చెప్పండి, ఒక నిర్మాతగా సినిమాని రిలీజ్ చేసుకోకముందు ప్రమోషన్స్ చాలా ఇంపార్టెంట్, చాలా అవసరం. ఈ పెయిన్ని కానీ దీన్ని మీరు ఎలా తీసుకున్నారు? ఎందుకంటే మీరే బాగా సఫర్ అయ్యే మనిషి. పెయిన్ అనేది చాలా పెయిన్ ఉందండి, ఇది మనం ఎంత చెప్పినా తక్కువే.
ప్రొడక్షన్ హౌస్ నుంచి ఎంత స్ట్రగుల్ ఫేస్ చేసి ఎన్ని ఎఫర్ట్స్ పెట్టి ఫైనాన్స్ ఇదంతా వీళ్ళ టైంలో అరేంజ్ చేయడం కానీ సినిమా కంప్లీట్ చేయడం కానీ అనేది అది ఆ పెయిన్ బాధపడిన వాళ్ళకే తెలుస్తుంది సార్. బట్ ఈవెన్ దో ఇట్స్ ఓకే, ఇది జరగాల్సింది లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ టైం వచ్చినప్పుడు అనేది నేను అలా వదిలేసా ప్రస్తుతానికి. అండ్ నేను మీ డైరెక్టర్ గారిని కూడా అడిగాను, సినిమా షూటింగ్ అప్పుడు సెట్స్లో ఏమైనా ఇష్యూ జరిగిందా, అందుకే వారు ప్రమోషన్స్కి రాకుండా ఆగిపోవడము ఇంత గొడవ కారణమని అడిగాను. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, వరలక్ష్మి శరత్ కుమార్ గారికి ఇవ్వాల్సిన పేమెంట్ అంతా కరెక్ట్గా పే చేశారా? సార్ 1 రూపీ కూడా బ్యాలెన్స్ లేదండి, అన్ని ఆన్ టైంలో ఇచ్చేసాం. ఆగస్ట్ సెప్టెంబర్లోనే పేమెంట్లు అయిపోయినాయి అన్నీ. ఓకే, 5 lakhs ఆపాము డబ్బింగ్ గురించి. 5 lakhs ఇస్తే కానీ డబ్బింగ్కి రారన్నారు. డబ్బింగ్ కోసం ఆ 5 lakhs కూడా ఇచ్చిన తర్వాత చాలా కపుల్ ఆఫ్ వీక్స్ టైం తీసుకున్నారు, మోర్ దాన్ 1 month ఆ డబ్బింగ్ చెప్పడానికి వచ్చారు అతి కష్టం మీద. చాలా డేట్స్ పోస్ట్పోన్మెంట్ అయిన తర్వాత ప్రసాద్ ల్యాబ్ బుక్ చేశాక, డబ్బింగ్ థియేటర్ బుక్ చేసినాక వీళ్ళంతా పని అంతా వదిలేసి డైరెక్టర్ అండ్ మేనేజర్స్ అండ్ కో డైరెక్టర్స్ అండ్ డబ్బింగ్ ఇంజనీర్ వీళ్ళంతా వచ్చి వెయిట్ చేయడం. లాస్ట్ మినిట్లో నేను రాలేదు. అప్పుడు ఆ ఖర్చు అంతా వేస్టే కదండి. ఇలా 19 సార్లు జరిగిందా? 14 times జరిగింది. 14 times జరిగింది. సో అతి కష్టం మీద ఓకే బలవంతంగా వచ్చింది. 50% డబ్బింగ్ చెప్పింది ఓకే, ఇంకా మిగతా 50% చెప్పడానికి ఇంకా కొన్ని వీక్స్ పట్టింది. అప్పుడు ఫైనల్గా ఏం అడ్వైజ్ చేస్తారంటే దీన్ని ఫ్రీ అడ్వైజ్ అంటారు. డైరెక్టర్ గారు చెప్పింది మెసేజ్ కూడా ఉంది, మీరు వేరే వాళ్ళతో చెప్పించుకోండి ఈ మిగతా పార్ట్ డబ్బింగ్ నాకేం అభ్యంతరం లేదని చెప్పి. ఒక లీడింగ్ ఆర్టిస్టు, సినిమాలో లీడింగ్ ఆర్టిస్టు, ఆమె వాయిస్ పర్టికులర్గా వాయిస్ మీదే నడుస్తుంది సినిమా. అలాంటి వ్యక్తి తను ఇక్కడ ఉన్నారు, ఫారిన్లో ఉండి ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే రాలేదు అదంటే దర్ ఇస్ అ రీజన్. అట్లా కాకుండా ఇంటర్నేషనల్గా అవాయిడ్ చేస్తూ మీరు ఇంకొకరితో చెప్పించుకోండి అని ఈ అడ్వైస్ మాకు తెలియదా ఇలా చెప్పింది. ఇట్లా అన్నీ ఒక్కొక్కటి స్టార్ట్ అయినాయి. మాకు మనసులో చాలా బాధ కలిగింది. డైరెక్టర్ గారు ఎప్పుడు కూడా కూల్గా ఉండే మనిషి, ఆయన హిమాలయస్ ఉన్నట్టే. ఇంకా అలాంటి వ్యక్తికి కోపం వచ్చింది అంటే జస్ట్ ఇమాజిన్ ఎంత కోపం ఎందుకు వచ్చింది, ఆ బాధ ఎందుకు వచ్చింది అనేది. ఎందుకంటే ఆయన క్యాప్టెన్, డైరెక్టర్ అనే వాళ్ళు ఎప్పుడు కూడా క్యాప్టెన్ మూవీ నంబర్ 1. అలాంటి వ్యక్తి 52 మంది ఆర్టిస్టులతో డే అండ్ నైట్ కష్టపడి బాగా వర్క్ చేయించుకున్నారు. షూటింగ్ అయిపోయినాక ప్రమోషన్కి రాలేదంటే సినిమా మనది ప్రమోట్ అవ్వలేదు కదా, వెనకబడిపోతున్నాం ఫైనాన్షియల్గా అనేది ఎవరికైనా బాధ ఉంటుంది. ఏ డైరెక్టర్కైనా ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. దట్ ఆయన సంజయ్ మేఘోటి గారు ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి. వాళ్ళు కూడా 5 సినిమాలు ప్రొడ్యూస్ చేస్తారు. ఈజ్ మోర్ ప్రాక్టికల్ ఇన్ ప్రొడక్షన్ హౌస్ ప్రొడ్యూసింగ్ మూవీస్. ఆయన కూడా చాలా దెబ్బతిన్నాడు, చాలా చూశాడు, సక్సెస్లు చూశాడు, ఫెయిల్యూర్ అన్నీ చూసి వచ్చాడు. మోర్ ప్రాక్టికల్ మ్యాన్. కాబట్టి ఆ పెయిన్ అనేది తన పెయిన్గా ఆయన ఫీల్ అయ్యి ఆయన ఎక్స్పోజ్ చేశాడు. అండ్ మీరు యాడ్ అవ్వక ముందు ఇప్పుడు దాకా నేను కానీ సంజయ్ గారు కానీ మాట్లాడుకున్న ఈ మొత్తం ప్రాసెస్లో సంజయ్ గారు చాలా కాంప్రమైజింగ్ వేలోనే మాట్లాడుతూ వస్తున్నారు. అండ్ ఒకవేళ నిజంగా క్షమాపణ చెప్పాల్సి వస్తే సినిమా కోసం నేను క్షమాపణ చెప్తాను, వారి నుంచి క్షమాపణ వచ్చినా లేదా వారి నుంచి సినిమాని ప్రమోట్ చేసినా హ్యాపీగా తీసుకుంటాను, అదేదో జరిగిపోయింది, ఈవెన్ కంప్లైంట్కి కూడా వెళ్ళే ఆలోచన నాకు లేదు అని చెప్పి వారు చెప్తున్నారు. ఒక నిర్మాతగా మీరు ఎలాంటి ఆలోచనతో ఉన్నారు ఈ విషయంలో? ప్రస్తుతానికైతే నేను సినిమా రిలీజ్ మీద థియేటర్లో మూవీ పడాలి, అందరూ పబ్లిక్ అందరూ చూడాలి, ఎందుకంటే అందరూ టికెట్స్ కొన్నారు, డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఇన్వెస్ట్ చేస్తారు, వాళ్ళకి ఎవరికి ఇబ్బంది కలగకుండా సినిమా సక్సెస్ఫుల్గా బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ సక్సెస్ఫుల్గా అంటే ఎలాంటి అబ్స్టాకిల్స్ జరగకుండా సినిమా కన్ఫర్మ్గా రిలీజ్ అవ్వాలి. ఇప్పుడు ఫోకస్ కంప్లైంట్ మీద, పోలీస్ కంప్లైంట్ టార్గెట్ చేయడం మీద లేదు, ప్రస్తుతానికి లేదు. అది ఆవేశంలో మాట్లాడిన మాటలే, ఏదో మాట్లాడారు మనిషి అన్నాక వీక్ సెకండ్స్ అనేది ఉంటాయి కదండి. సో సినిమా మీద ప్రేమ అంతే కదా. యాక్చువల్గా సినిమా మీద ప్రేమ ఉండబట్టే సార్ యాక్చువల్గా ప్రొఫెషన్ ఒకటి అనుకుంటే తనకు చిన్నప్పటి నుంచి కృష్ణ గారంటే ఇష్టం, సూపర్ స్టార్ కృష్ణ గారంటే అభిమానంతో ఆర్టిస్ట్ అవ్వాలని వచ్చి ఆర్టిస్ట్గా తపన పడుతూ అంటే ఆయన చేసే డ్యూటీ మార్నింగ్ 5-5:30కి రీచ్ అవుతారు ఇంటికి. రీచ్ అయ్యి ఒక హాఫ్ అన్ అవర్ ఉండి 6-6:30కి అంతా వచ్చి లొకేషన్లకు మళ్ళీ వచ్చి యాక్ట్ చేసి తన క్యారెక్టర్ని తను చేసుకొని, అంటే అక్కడ కూడా ఎవరితోనూ కూడా వివాదాలు గొడవలు ఏం ఉండవు, హ్యాపీగా వాళ్ళతో పాటు వాళ్ళ మనుషుల్లాగానే కలిసిపోయి పనిచేసిన వ్యక్తిత్వం కృష్ణసాయి గారిది. వేరేలాగా అంటే మామూలుగా ప్రొడ్యూసర్లు అంటే నాకు అది బిల్డప్ ఇది బిల్డప్ నేను ఇది ఎలాగా అంటే వరలక్ష్మి శరత్ కుమార్ గారు చాలాసార్లు వాళ్ళ స్టాఫ్తో కూడా ప్రొడ్యూసర్ గారికి కృష్ణ గారికి అప్పుడు కూడా ఇంత కూడా అహంకారం లేదు, ప్రౌడ్ లేదని సార్ కూడా చెప్పారు. అవును.
సో ఇప్పుడు డైరెక్టర్ గారు అంత ఫైర్ అయినా ఏం మాట్లాడినా అది సినిమా బాగు కోసమే, అంతేగాని వ్యక్తిగతంగా పర్సనల్గా ఇండివిజువల్గా ఆమెను అనింది ఏం లేదు. గలీజ్ మాట మాట్లాడడం కానీ ఇంకేదైనా వల్గారిటీ యూజ్ చేయడం కానీ అబ్యూజింగ్ ఎక్కడ లేదండి. ఇది మీరు ఏ సుప్రీంకోర్టు జడ్జికి చూపించినా 100% ఆయనది జస్టిస్ ఉంది. ఆయన ఎక్కడ గలీజ్ మాట మాట్లాడలేదు. అది సబ్జెక్ట్ వైజ్ అగ్రిమెంట్ ప్రకారంగా మాట్లాడాడు అంతే. సినిమాకి నష్టం జరుగుతుంది ప్రొడ్యూసర్కి. ఇంతమంది చాలా మంది సినిమా మీద ఆశలు పెట్టుకుంటారు. దాంట్లో చేసిన చిన్న చిన్న ఆర్టిస్టులు కావచ్చు, కెమెరామెన్ కావచ్చు, మేకప్ ఆర్టిస్ట్, సినిమా బాగా హిట్ అయి పేరు అందరికీ మళ్ళీ పని దొరుకుతుంది కదండి. ఎన్నో ఉంటాయి అందులో. ఒక మూవీ హిట్ అయితే డైరెక్టర్ గారు కూడా ఈ సినిమా కోసం ఆల్మోస్ట్ 2 years ఆయన ఈ సినిమా మీదే వెయిట్ చేస్తున్నా. ఆయనకి ఎన్నో ఛాన్సెస్ ఉన్నా, ఆపర్చునిటీస్ ఉన్నా. యాక్చువల్గా అల్లరి నరేష్ గారితో సినిమా చేయాల్సి ఉంది. ఇవన్నీ పక్కన పెట్టి ఈ సినిమా ఇదిగో అయిపోతుంది ఈ మంత్ అనుకుంటే ఇలా డేస్ ఆర్ పాసింగ్ ఆన్. ఎన్ని కోట్లు పెట్టారు సార్ బడ్జెట్? అది ఏదో పెట్టానులేండి చిన్నవాళ్ళం. బట్ చిన్న సినిమా చిన్న సినిమా అయితే కాదు, మేము చిన్నవాళ్ళం, బట్ ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టారు. మా ఫ్రెండ్ బాలకృష్ణ మహారాణ్ అని బయట ఉంటారు. ఆయన ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. బాగా సపోర్ట్ చేస్తారు. మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్ అసలు? అంటే మిమ్మల్ని ఆర్టిస్ట్గా చిన్న సినిమా వాటిలో చూస్తున్నాము, నిర్మాతగా తెలుసు, బట్ మీ బ్యాక్గ్రౌండ్ తెలియదు. నాకేం పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదండి. మేము ఫ్యామిలీ అంతా సూపర్ స్టార్ కృష్ణ గారికి అసోసియేటెడ్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, మై చైల్డ్హుడ్ నుంచి. ఓకే. సో అదే నా బ్యాక్గ్రౌండ్. ఆయన నా గాడ్ ఫాదర్. సో ఆ కృష్ణ గారి మీద ప్రేమతోనే సినిమాలోకి వచ్చాను. మా పేరెంట్స్ డిజైర్ ఫిల్మ్లో యాక్ట్ చేయాలి, ఫిల్మ్స్ చేయాలి, 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, హీరో కృష్ణ గారి లాగా ఎక్కువ సినిమాలు చేయాలా. చాలా మంది పూర్ టెక్నీషియన్స్కి వర్క్ లేకుండా ఉన్నారు కృష్ణానగర్లోను, మణికొండలోను. ఇలాంటి వాళ్ళ కోసం సినిమాలు చేయాలా, కంపెనీలు పెట్టలేం కానీ మూవీస్ చేయాలి, చేస్తూ యాక్ట్ చేయాలి, అందరికీ ఫుడ్ పెట్టాలి అనేది మా ఇంట్లో కాన్సెప్ట్. అంటే పోలీస్ కంప్లైంట్ మూవీలో మీ క్యారెక్టరేషన్ ఎలా ఉండబోతుంది? అంటే మీరు ఆర్టిస్ట్గా కూడా అది స్పెషల్ రోల్ అండి. నాతో కాంబినేషన్ రాగిణి ద్వివేది, కన్నడలో టాప్ హీరోయిన్, గుడ్ ఫ్రెండ్ ఆఫ్ అస్. వీ యాక్టెడ్ బోత్. అది స్క్రీన్ మీద చూస్తేనే బెటర్. అది మ్యాజిక్ అనమాట కాదు, మంచి క్యారెక్టర్, చాలా మంచి క్యారెక్టర్. సో అది అంటే చెప్పాలంటే ఇప్పుడు మన పోలీస్ కంప్లైంట్ ట్యాగ్ ఏదైతే ఉందో మనకి చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ అనే ఒక ట్యాగ్ లైన్ ఉంది. ఆ ట్యాగ్ లైనే కృష్ణ గారు అనుకోండి. సో దాని చుట్టూ తిరిగేటువంటి ఒక ఇది చాలా మంచి క్యారెక్టర్, బాగా చేశారు. తన అంటే కృష్ణ గారి స్టైల్లో తనకున్న దీంతో ఎక్కడ కొత్త అనిపించుకోకుండా, అంటే అఫ్ కోర్స్ వేరే సినిమాలు చేశారు అంతకుముందు, హీరోగా చేస్తున్నారు, బట్ ఇది డెఫినెట్గా దానికి ఆపోజిట్ అనమాట. అంటే చాలా సెటిల్డ్గా చాలా బాగా చేశారు. అంతా ఆయన చేయించుకున్నారు డైరెక్టర్ గారు మంచితనంతో. నాకు ఎక్స్ప్లెయిన్ చేసి, నాకు ట్రైనింగ్ లేదు సార్, ట్రైనింగ్ లేదు, నేను ఎక్కడ క్లాస్కి వెళ్ళలేదు, ఏ ఇన్స్టిట్యూట్ కూడా వెళ్ళలేదు ఇండియాలో. మీరు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు, ఉన్న ఇన్స్టిట్యూట్ అన్నింటిలోనే చెక్ చేసుకోవచ్చు. సార్ యాక్చువల్గా సంజయ్ గారు నాకు చాలా రోజులు తెలుసు. ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నాను. ఇదే సమయంలో వరలక్ష్మి గారిని కూడా అతి దగ్గర నుంచి చూసాను. చాలా ప్రెస్ మీట్స్లో వారితో మాట్లాడడం మన దగ్గర నుంచి చూసాము. సో అందరూ మంచి మనుషులే. సో పరిస్థితులు అలాగొచ్చినాయి. సో ఇవన్నీ కొలిక్కొచ్చి సినిమా అద్భుతంగా అయితే రిలీజ్ అవుతుంది. మంచి సక్సెస్ కొట్టాలని, అందరికీ మంచి పేరు, మీకు మంచి డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రాజా గారు. థ్యాంక్స్ టు iDream. థ్యాంక్స్ a lot. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.